ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సర్వేల అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా లకమల్ల మద్దిలేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు ఆర్డీఓ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సర్వే అసోసియేషన్ జిల్లా బాడీ ఎంపిక నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికలో భాగంగా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా లకమల్ల మద్దిలేటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లకమల్ల మద్దిలేటి మాట్లాడుతూ విలేజీ సర్వేయర్ల యొక్క సమస్యలు చాలా ఉన్నాయని, ఆ సమస్యలను ఎవరూ కూడా గతంలో పనిచేసిన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సర్వేల అసోసియేషన్ పట్టించుకోకపోవడం వల్ల వ్యతిరేకత వచ్చిందని, అనేక సమస్యలు ఒత్తిడితో ఉన్న ఉద్యోగాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని, దానివల్ల మా కోసం పోరాడే వ్యక్తి ఒకరు కావాలనే ఉద్దేశంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. నాపై నమ్మకం ఉంచి నన్ను ఆంధ్రప్రదేశ్ సర్వేల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి సర్వేల సమస్యలపై పోరాడుతానని ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సర్వే అసోసియేషన్ కమిటీ సభ్యులు సర్వేలు పాల్గొన్నారు. అందులో భాగంగా జిల్లా బాడీ ఎంపిక జరిగింది. ఈ ఎంపికలో భాగంగా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే విలేజ్ సర్వేర్ల యొక్క సమస్యలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యలు అధికంగా ఉండడం ఆ సమస్యలను ఎవరు కూడా గతంలో పనిచేసిన సర్వేర్స్ సంఘం పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళలో వ్యతిరేకత అనేది వచ్చింది. దానివల్ల మనల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే